డెఫినెట్ గా ఈ వార్తని మీరు కంపల్సరీగా చూడాల్సింది. ఎందుకంటే ఎంత దుర్మార్గంగా మారిపోతున్నాయి హైదరాబాద్ రోడ్లు అనంటే పగలంతా ట్రాఫిక్ తో ఇక్కట్లు, రాత్రి అయితే చాలు ప్రధాన కూడల దగ్గర మెట్రో స్టేషన్ల కింద కొంతమంది ట్రాన్స్ మరియు ఎవరైతే ఈ సెక్స్ వర్కర్లుగా దిగిపోయారో వారంతా కూడా నానా హైరాణ చేస్తూ ఉంటారు. సో అటువంటి వార్త ఇది. సో వేశ్యతో వివాదం నేపథ్యంలో ఒక యువకుడిని చితకబాదారట రౌడీ మూకలు మొత్తం కలిసి. ఈ బాధితుడు హిమాయత్ నగర్ చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుగౌడ్గా తెలుస్తోంది. రోడ్ నెంబర్ 1లోని వేశ్యను బుక్ చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ తలెత్తిందట. యువతి ఫోన్ చేయడంతో అక్కడికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. సోహెల్ అండ్ గ్యాంగ్ అక్కడికి చేరుకుంది. మధుగౌడ్ పైన కత్తితో దాడి చేశారు ఈ సోహెల్ అండ్ గ్యాంగ్. సో సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. సో భారతుడి ఫిర్యాదు మేరకి అటు వేశ్యతో పాటుగా మరో 4 పైన కేసులు నమోదయ్యాయి, అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ ఫోటోలో కనిపించినటువంటి వ్యక్తి, రైట్ సైడ్లో కనిపించే వ్యక్తే హయత్ నగర్ చెందినటువంటి ఒక యువకుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడట. హైదరాబాద్ కేపీహెచ్పి దగ్గర ఒక వేశ్యని బుక్ చేసుకున్నాడు. ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఈ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు రవలి ఏదో తెలుస్తోంది. సో అయితే ఆ అమ్మాయిని వేశ్యగా, ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆ సెక్స్ వర్కర్ని బుక్ చేసుకున్న నేపథ్యంలో ఆ యువకుడికి ఆ అమ్మాయికి మధ్య కొంత గొడవ తలెత్తిందట. డబ్బుల విషయంలో ఏదో గొడవ తలెత్తిందట. దీంతో ఆ అమ్మాయి వెంటనే సోహెల్ అండ్ గ్యాంగ్కి ఫోన్ చేసింది. సో ఇటువంటి వారికి వెనుక డెఫినెట్గా ఒక గ్యాంగులు ఉంటూ ఉంటాయి. సో ఆ గ్యాంగ్కి ఫోన్ చేయగానే గ్యాంగ్ అక్కడికి చేరుకుంది. కత్తులతో ఆ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. కత్తులతో దాడి చేసి ఆ అబ్బాయిని చాలా పెద్ద ఎత్తున గొడవ పెట్టుకొని దాడి చేసి గాయపరిచారు. సో ప్రస్తుతానికి ఈ అంశం కొంత చర్చనీయాంశంగా మారింది. ఆ యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకి ఆ అమ్మాయితో పాటుగా మరో 4 కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో హైదరాబాద్ ప్రధాన కూడలన్నీ కూడా రాత్రి అయితే చాలు 10 గంటలు దాటితే చాలు ఎక్కడ చూసినా కూడా ఇదే మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా సెక్స్ వర్కర్లు రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ ఏరియాలో పోలీసులు కూడా వెంబడించారు. అయినా కూడా ఏమాత్రం వాళ్ళు తగ్గడం లేదు. రోజు రోజుకి ఇంకా మితిమీరిపోతున్నారు. మితిమీరిపోయి చాలామంది ఇటువంటి వారిని ఎవరైతే మోజులో పడిపోయి ఈ రకంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసినట్టుగా ఎవరైతే మోజులో పడిపోయి ఉంటారో అలాంటి వారంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మోసపోతున్నారు. చాలా దారుణంగా గాయాల పాలవుతున్నారు. సో ఇటువంటిది చాలా సంఘటనలు జరిగాయి. కానీ బయటకు వచ్చినాయి 1-2 మాత్రమే. 1-2 మాత్రమే బయటకు వస్తున్నాయి. ఇట్లా రకంగా ధైర్యం చేసి కేసులు నమోదు చేసే వాళ్ళే 1-2 ఉన్నారు. కానీ చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. సో ప్రస్తుతానికి ఈ అంశం కొన్ని చర్చనీయాంశంగా మారింది. సో ప్రస్తుతానికి కేపీహెచ్పి దగ్గర సెక్స్ వర్కర్ చేసిన నిర్వాకం హాట్ టాపిక్గా మారింది. ఏకంగా ఒక యువకుడిని ఈ రకంగా బురిడి కొట్టించి డబ్బులు ఎక్కువగా అడిగిన నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. దీంతో ఆ అమ్మాయి వేరే ఒక గ్యాంగ్కి ఫోన్ చేసి తనకు సంబంధించిన వారికి ఫోన్ చేయడంతో వారంతా అక్కడికి వచ్చి ఈ రకంగా తారాస్థాయికి వెళ్ళే విధంగా యుద్ధాన్ని తీసుకొచ్చారు. కత్తులతో దాడి చేశారు. మీరు అక్కడ వీడియోలో కూడా చూడవచ్చు. కత్తులతో దాడి చేస్తున్నటువంటి ఆ వీడియోని సర్కిల్లో వేసి చూపించాను. సో అక్కడ మీరు వీడియోలో గమనిస్తే కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతానికి ఈ అంశం కొంచెం చర్చనీయాంశంగా మారింది. సో కేపీహెచ్పి దగ్గర సెక్స్ వర్కర్ నిర్వాకం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో ఎటు చూసినా కూడా కొంత ఆందోళన గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు తెలుస్తోంది. హయత్ నగర్కి చెందినటువంటి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొంత గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. సో ఇటువంటి విషయాలపైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. బికాస్ ఇక్కడ రాత్రి అయితే చాలు 10-11 గంటల సమయం నుంచి మొదలవుతే ఇక అర్ధరాత్రి వరకు, తెల్లవారుజాము వరకు కూడా ఇదే రకమైనటువంటి సంఘటనలు 1 కాదు 2 కాదు రోడ్లపైన ప్రధాన కూడల దగ్గర ఇదే మాదిరిగా సెక్స్ వర్కర్లు ఇబ్బందులకు గురి చేసే విధంగా వాహనాలకి అడ్డు నిలబడడం కానివ్వండి, ఈ రకంగా కొంతమంది యువకులని కొంత మాయ మాటలు చెప్పి యువకులని వాళ్ళకున్నటువంటి ఆశని లేకుండా వాళ్ళకున్నటువంటి ఆ ఆకాంక్షల్ని మొత్తాన్ని కూడా నెరవేరుస్తామని చెప్పి ఈ రకంగా లోబరుచుకొని డబ్బులు అధికంగా డిమాండ్ చేయడం, కొట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, ఈ వీడియోలు రికార్డ్ చేయడం లాంటి తారాస్థాయికి చేరుకున్నాయి. సో ప్రస్తుతానికి కేపీహెచ్పి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ ఈ నిర్వాకం పైన సెక్స్ వర్కర్ల యొక్క చాలా దుర్మార్గమైనటువంటి చర్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పుడు
హైదరాబాద్ నగరం పైన కూడా కొంత ఒక చెడు అభిప్రాయం ఏర్పడుతోంది. ఇటువంటి వారి యొక్క వాళ్ళు పొట్టగొట్టు కోసం చేయొచ్చు, వాళ్ళు పొట్టగొట్టు కోసమే చేయొచ్చు. వాళ్ళకు ఏ అవకాశం లేక ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో దీనావస్థలో నుంచి ఈ వృత్తిలోకి దిగొచ్చు. ఒక సెక్స్ వర్కర్గా దిగొచ్చు. సెక్స్ వర్కర్గా దిగిపోయి వారి కుటుంబాన్ని పోషించుకోవచ్చు. వాళ్ళంతట వాళ్ళు బతుకు జీవనం కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటే ఉండొచ్చు. కానీ మరీ ఇంత మితిమీరిపోవాలా, మరీ ఇంతలా దుర్మార్గానికి పాల్పడాలా, మరీ శృతిమించిపోవాలా? ప్రస్తుతం ఈ సెక్స్ వర్కర్ చేసిన నిర్వాహకం హాట్ టాపిక్గా మారింది. ఆ యువకుడు కూడా ఫిర్యాదు చేశాడు. తను ఈ రకంగా ముందుగా బుక్ చేసుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత అమ్మాయి ముందుగా మాట్లాడుకున్నటువంటి ఆ డబ్బులు కాకుండా అధికంగా డిమాండ్ చేయడం మూలంగానే ఈ రకంగా నేను బెదిరించాను, ఆ తర్వాత నాపై దాడి చేశారు, ప్రస్తుతానికి నాపై కత్తిపోట్లున్నాయని చెప్పి కొన్ని కత్తులతో కూడా దాడి చేసినటువంటి ఆ గాయాల్ని పోలీసుల ముందు చూపించాడట. సో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఈ సెక్స్ వర్కర్ల పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఎందుకంటే రాత్రి అయితే చాలు, డెఫినెట్గా నేను చెప్తుంది ఒకటే, వాళ్ళు పొట్టకూటి కోసమో వాళ్ళ యొక్క జీవన ఉపాధిగా దీనావస్థని రకంగా వృత్తిలోకి దింపొచ్చు. కానీ కొంతమంది చాలా విపరీతంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. రోడ్లపైకి ఎక్కి చాలా దారుణంగా వచ్చిపోయే వాహనాలను ఆపడం, అడ్డుగా నిలబడడం, రోడ్డుపై డాన్సులు చేయడాలు, రోడ్డుపై చిందులేయడాలు. కొంతమంది యువకులు కూడా అత్యుత్సాహపరులు కూడా పెద్ద ఎత్తున ఈ ఘటన పైన ఆశపడో లేకపోతే అక్కడికి వాళ్ళు ఏది చెప్పినటువంటి మాటలకో ఇంకేదో ఊహించుకోనో అక్కడికి వెళ్ళిపోయి రకంగా మోసపై చాలా దారుణంగా గాయాల పాలవుతున్నారు. కొన్ని సంఘటనలు మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి. ఇలా చాలా గోప్యంగా బయటికి చెప్తే పరువు పోతుందని చెప్పని సంఘటనలు ఇంకా ఎన్ని చాలా కోకొల్లుగా ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ అంశం కొంత హాట్ టాపిక్గా మారింది. మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఈ ఘటన పైన అప్డేట్స్ ఏంటి? రైట్, కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో మిత్రులు అదేవిధంగా వేశ్య మధ్య వివాదం తలెత్తింది. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో తలెత్తే. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి మధుగౌడ అనే యువకుడు రవలితోని ఫోన్ సంభాషణ మాట్లాడుతున్నాయి. వాళ్ళిద్దరి మధ్య కూడా వివాదం తలెత్తడంతో అనంతరం కూడా ఈ ఇష్యూ అనేది పెద్దగా మారినట్లు కూడా తెలిసింది. దీనిపైన ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఈ ఘర్షణ అనేది ప్రధానంగా సోహెల్ అనే వ్యక్తి ద్వారా జరిగినట్లు కూడా తెలుస్తుంది. సోహెల్ అదేవిధంగా శశి అండ్ గ్యాంగ్తో సాఫ్ట్వేర్ ఉద్యోగి పైన కత్తిదాడి చేయించినట్టు. ఈ సోహెల్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ సోహెల్ అనే వ్యక్తి రవలికి సన్నిహితుడు అన్నట్టు కూడా తెలుస్తుంది. తన సన్నిహితులకు ఈ విధంగా గొడవ జరిగిందని చెప్పడంతో వాళ్ళు అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా ఒకవైపు కత్తితో దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు మధుకి ఒకవైపు హాస్పిటల్లో చికిత్స అయితే అందిస్తున్నారు. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఒకవైపు తను వేషగా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసినట్టు కూడా తెలిసింది రవలి అనే యువతి. విటుడు మధ్యలో వీళ్ళిద్దరు కూడా మొత్తం ఒక డీలింగ్ ప్రకారం ఫోన్